ఇది కేవలం ఒక కథ కాదు. ఇది మన రక్తంలో ప్రవహించాల్సిన చరిత్ర. ఇది రాసేటప్పుడు, చదివేటప్పుడు మీ గుండె బరువు ఎక్కొచ్చు, లేదా గర్వంతో ఉప్పొంగొచ్చు. సిద్ధంగా ఉండండి. చలి, ఎముకలు కొరికేసే చలి. జనవరి 26, తెల్లవారుజామున 3 గంటల సమయం. ఢిల్లీ నగరం ఇంకాగాగా నిద్రలో ఉంది. ఆకాశం మొత్తం మబ్బులతో, పొగమంచుతో నిండిపోయి ఉంది. ఎంత దట్టమైన పొగమంచు అంటే పక్కన నిలబడ్డ మనిషి ముఖం కూడా కనిపించనంత. సరిగ్గా అదే సమయంలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ టక్ 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 అంటూ బూట్ల చప్పుడు వినిపిస్తోంది. అది ఎవరో కాదు, మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులు. వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకి అలసట రాదు. ఎందుకంటే మరి కొద్ది గంటల్లో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే ఒక అద్భుతం అక్కడ జరగబోతోంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ప్రయాణం డైరీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం గురించి కాదు. ప్రతి సంవత్సరం టీవీలో చూసి ఆనందించి వదిలేసే రిపబ్లిక్ డే పరేడ్ వెనుక మనకి తెలియని, ప్రభుత్వం బయటపెట్టని కొన్ని భయంకరమైన, ఆశ్చర్యకరమైన నిజాల గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. అవేంటో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అసలు కథలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తాను. అది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. వర్షం కురుస్తోంది. ఢిల్లీ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని అందరూ సంబరపడుతున్నారు. కానీ ఆ సంబరాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. మనకి దేశం వచ్చింది, కానీ ఆ దేశాన్ని నడిపించే చట్టం లేదు. మనమింకా బ్రిటిష్ వాళ్ళు రాసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే చట్టం కింద బతుకుతున్నాం. అంటే పేరుకి స్వాతంత్ర్యం, కాని పరిపాలన మాత్రం ఇంకా వాళ్ల నీడలోనే. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన బృందంతో కలిసి ఒక యజ్ఞం మొదలుపెట్టారు. అది మామూలు యజ్ఞం కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాయడం. పగలు రాత్రి తేడా లేకుండా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అవును, మీరు విన్నది నిజమే. దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి ఆ గ్రంథాన్ని సిద్ధం చేశారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ రాజ్యాంగం రాయడం పూర్తయింది ఎప్పుడు? 1949 నవంబర్ 26న. మరి ఆ రోజే దాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు ఆ పుస్తకాన్ని బీరువాలో పెట్టి సరిగ్గా 2 నెలలు, అంటే జనవరి 26 వచ్చే వరకు వేచి చూశారు? దీని వెనుక ఒక నెత్తుటి చరిత్ర ఉంది. కాలాన్ని వెనక్కి తిప్పుదాం. 1930కి వెళ్దాం. లాహోర్లో రావి నది ఒడ్డు. చలికి నీళ్లు గడ్డకట్టుకుపోతున్నాయి. అక్కడ కొంతమంది యువకులు కళ్లలో నిప్పులు నింపుకుని ఒక శపథం చేశారు. ఆ రోజు తేదీ జనవరి 26, 1930. ఆ రోజు వాళ్ళు ఏమని అరిచారంటే, పూర్ణ స్వరాజ్, మాకు ముక్కలు చేసిన స్వాతంత్ర్యం వద్దు, మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి అని ఆ రోజున వాళ్ళు చేసిన ఆ గర్జనకి గుర్తుగానే రాజ్యాంగం సిద్ధంగా ఉన్నా కూడా ఆ పవిత్రమైన తేదీ కోసం 2 నెలలు ఆగి జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఇప్పుడు మీకు ఒక వింత విషయం చెప్తాను. ఈరోజు మనం చూస్తున్న రాజ్యాంగం పుస్తకం ఉంది కదా, అది ఏదో కంప్యూటర్లో టైప్ చేసింది కాదు, ప్రింటింగ్ ప్రెస్లో అచ్చింది అసలే కాదు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రేజాదా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక కాలిగ్రాఫర్, అంటే చేతిరాత నిపుణుడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇతను పిలిచి మన రాజ్యాంగాన్ని రాయమని అడిగితే ఆయన ₹1 కూడా తీసుకోను అని చెప్పి కేవలం ఒక షరతు పెట్టారు. అదేంటంటే, ప్రతి పేజీ మీద నా పేరు రాసుకుంటాను, చివరి పేజీ మీద నా పేరుతో పాటు మా తాతగారి పేరు రాస్తాను అని అడిగారు. అలా ఆయన పార్లమెంట్ భవనంలోని ఒక గదిలో 6 నెలల పాటు తపస్సు చేసినట్లు కూర్చుని 303 పెన్ను నిబ్బులు అరిగేలా ఇటాలిక్ స్టైల్లో ఒక్క తప్పు కూడా లేకుండా ఆ మహా గ్రంథాన్ని రాశారు. ఆ పేజీల మీద ఉన్న చిత్రాలు శాంతినికేతన్ నుండి వచ్చిన నందలాల్ బోస్ అనే కళాకారుడు వేశారు. ఆ పుస్తకం బరువు 13 కిలోలు. దాన్ని ఇప్పుడు ఎక్కడ దాచారో తెలుసా? మన పార్లమెంట్ లైబ్రరీలో హీలియం గ్యాస్ నింపిన ఒక గాజు పెట్టెలో భద్రపరిచారు. ఎందుకంటే గాలి తగిలితే ఆ కాగితాలు పాడైపోతాయని. అది ఒక పుస్తకం కాదు, అది మన దేశం యొక్క ఆత్మ. సరే, ఇప్పుడు అసలు యాక్షన్లోకి వెళ్దాం. రిపబ్లిక్ డే పరేడ్, కర్తవ్య పథ్, పొగమంచు, చలి, ఇవన్నీ మనకి టీవీలో చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఆ అందం వెనుక ఉన్న భయంకరమైన సెక్యూరిటీ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. జనవరి 26న
ఢిల్లీ గగనతలంలో పక్షి కూడా ఎగరడానికి వీలు లేదు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి విమానాలు ఆపేస్తారు. ఢిల్లీ చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు ఒక అదృశ్యమైన రక్షణ వలయం ఉంటుంది. రాడార్లు ఆకాశాన్ని జల్లెడ పడుతుంటాయి. డ్రోన్లు డేగ కళ్లతో పహారా కాస్తుంటాయి. ఇక కర్తవ్య పథ్ చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలు ఉన్నాయి కదా, వాటిపైన నల్లటి దుస్తులు వేసుకుని చేతిలో అత్యాధునికమైన స్నైపర్ గన్స్ పట్టుకుని మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎన్ఎస్జీ కమాండోలు కాపలా ఉంటారు. వాళ్ల చూపు ఎంత తీక్షణంగా ఉంటుందంటే కింద ఉన్న జనాల్లో ఎవరైనా జేబులో చెయ్యి పెట్టి కర్చీఫ్ తీసినా సరే వాళ్ల స్కోప్లో అది క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా తేడా వస్తే రెప్పపాటులో వాళ్ల వేలు ట్రిగ్గర్ నొక్కుతుంది. ప్రధాని, రాష్ట్రపతి కూర్చునే వేదిక బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కప్పబడి ఉంటుంది. వాళ్ల చుట్టూ ఉండే బాడీగార్డ్స్, ఎస్పీజీ వాళ్ళు వాళ్ల కళ్లజోళ్ల వెనుక ఎటు చూస్తున్నారో ఎవరికీ తెలియదు. వాళ్ల బ్రీఫ్ కేసుల్లో ఏముంటుందో తెలుసా? అత్యవసర సమయంలో వాడే మడత పెట్టగలిగే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ మరియు ఆటోమేటిక్ గన్స్. ఇప్పుడు పరేడ్లో జరిగే ఒక గూస్ బంప్స్ తెప్పించే సంఘటన గురించి చెప్తాను. రాష్ట్రపతి జెండా ఎగురవేయగానే జనగణమన మొదలవుతుంది. కరెక్ట్గా 52 సెకండ్లు. ఆ 52 సెకండ్లలోనే వెనుక నుండి ఘామ్ ఘామ్ అంటూ 21 సార్లు శబ్దం వస్తుంది. దాన్ని 21 గన్ సెల్యూట్ అంటారు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. అక్కడ పేల్చేవి 21 తుపాకులు కాదు. అక్కడ ఉండేవి కేవలం 7 పురాతనమైన ఫిరంగులు. వాటి పేరు 25 పౌండర్స్. వీటిని 1941లో తయారు చేశారు. అంటే రెండో ప్రపంచ యుద్ధం నాటివి అన్నమాట. ఒక్కొక్క ఫిరంగా 3 రౌండ్లు పేలుస్తుంది. 7x3 21. ఆ శబ్దం ఎంత దద్దరిల్లేలా ఉంటుందంటే అక్కడ ఉన్న వాళ్ల గుండెలు అదిరిపోతాయి. ఆ ఫిరంగులని ఆపరేట్ చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న సైనికులు ఉంటారు. వాళ్ళు చేతిలో స్టాప్ వాచ్ పట్టుకుని మిల్లీ సెకండ్ల తేడా కూడా రాకుండా ఆ ఫిరంగులని పేలుస్తారు. జాతీయ గీతం ముగిసేసరికి చివరి ఫిరంగి పేలాలి. అది లెక్క. ఇక కవాతు చేసే సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు ఈ పరేడ్ కోసం 6 నెలల ముందు నుండే ప్రాక్టీస్ మొదలు పెడతారు. ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకి నిద్రలేచి చలిలో వణుకుతూనే మైదానానికి వస్తారు. వాళ్ళు కాలు ఎత్తి కింద పెట్టే శబ్దం 100 మంది ఒకేసారి చేస్తే అది ఒక ఉరుము శబ్దంలా రావాలి. వాళ్ల చేతులు ఓపే ఎత్తు, తల తిప్పే కోణం అన్ని స్కేల్ పెట్టి కొలిచినట్టు సమానంగా ఉండాలి. ఒక్కరు తప్పు చేసినా మొత్తం పరేడ్ పరువు పోతుంది. అందుకే వాళ్ళు రక్తం చెమటగా మార్చి కష్టపడతారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం, పరేడ్లో పాల్గొనే శకటాలు. ఇవి కేవలం బొమ్మలు కాదు. ఇవి ఒక రాష్ట్రం యొక్క సంస్కృతిని, ఒక దేశం యొక్క శక్తిని ప్రపంచానికే చాటి చెప్తాయి. ఈ శకటాలు కదలడానికి వాడే వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తాయి. గంటకి కేవలం 5 కిలోమీటర్ల వేగంతో. వాటిని నడిపే డ్రైవర్లకి బయట ఏమీ కనిపించదు. కేవలం ఒక చిన్న రంధ్రం ద్వారా మాత్రమే వాళ్ళు రోడ్డుని చూస్తూ నడపాలి. ఎంత కష్టమో ఆలోచించండి. అయితే ఈ వెలుగుల వెనుక చీకటి కోణం కూడా ఉంది. ప్రతి రిపబ్లిక్ డేకి ముందు మన ఇంటెలిజెన్స్ బ్యూరో మరియురా ఏజెంట్లు నిద్రలేని రాత్రులు గడుపుతారు. సరిహద్దుల ఆవల నుండి ఉగ్రవాదులు ఈ రోజుని రక్తసిక్తం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నుతుంటారు. 1995లో జరిగిన బాంబు పేలుళ్లు మీకు గుర్తుండే ఉంటాయి. అప్పటి నుండి భద్రతని మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని ప్రతి హోటల్, ప్రతి సందు, ప్రతి అనుమానాస్పద వ్యక్తి మీద నిఘా ఉంటుంది. మనం ఇంట్లో కూర్చుని పరేడ్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక మారుమూల గదిలో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒక పెద్ద ప్రమాదాన్ని అడ్డుకుని ఉండొచ్చు. వాళ్ల త్యాగాలు బయటకి రావు, వాళ్ల పేర్లు పేపర్లో పడవు. కానీ వాళ్లే నిజమైన హీరోలు. చివరగా జనవరి 29 సాయంత్రం పరేడ్ ముగింపు ఉత్సవం. దీన్నే బీటింగ్ రీట్రీట్ అంటారు. విజయ్ చౌక్లో సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఎర్రటి ఆకాశం కింద మిలిటరీ బ్యాండ్ వాళ్ళు అబైడ్ విత్ మీ అని ట్యూన్ని వాయిస్తుంటే ఆ సంగీతం నేరుగా మన గుండెల్లోకి దిగిపోతుంది. అది వింటుంటే తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అది ఒక రకమైన బాధ, ఒక రకమైన గర్వం. పాత రోజుల్లో యుద్ధం ముగిశాక సూర్యాస్తమయం అవ్వగానే సైనికులకి ఇక యుద్ధం ఆపేసి వెనక్కి రండి అని చెప్పడానికి ఈ పద్ధతి వాడేవారు. ఇప్పుడు అది మన రిపబ్లిక్ డే ఉత్సవాలకి ముగింపుగా మారింది. కానీ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామన్నా, నచ్చిన చోటుకి వెళ్తున్నామన్నా దానికి కారణం ఆ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. ఆ పుస్తకం కేవలం కాగితాల కట్ట కాదు,
అది మన రక్షణ కవచం. మన సైనికులు సరిహద్దులో పహారా కాస్తుంటే ఈ రాజ్యాంగం మన దేశం లోపల మనల్ని కాపాడుతోంది. ఈసారి జనవరి 26న జెండా ఎగురుతున్నప్పుడు కేవలం సెల్యూట్ కొట్టడమే కాదు, ఆ జెండా కర్ర వెనుక దాగి ఉన్న ఎందరో త్యాగధనులని, ఆ రాజ్యాంగం రాసిన చేతులని, మంచులో నిలబడ్డ సైనికులని ఒక్కసారి తలచుకోండి. ఇలాంటి మరెన్నో ఆశ్చర్యకరమైన, ఒళ్ళు గబుర్పొడిచే నిజాలు, చరిత్ర మరుగున పడిపోయిన చీకటి రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడే నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అంతవరకు సెలవు. జై హింద్.